వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వాగ్దానాలు నెరవేర్చాలన్న బీజేపీ, నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్. సూర్యాపేటలో బీఎస్పీ డీజీపీఏ సమావేశం. ప్రతి కార్యకర్త పని చేయాలన్న నాయకులు. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ సమావేశం. డిజిటల్ సభ్యత్వ నమోదు నిర్వహణ. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం 2వ మహాసభ. ప్రతి ధాన్యపు గింజను కొనాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, సింగరేణిలో జాతీయ కార్మిక సంఘాల వల్ల పోయిన అనేక హక్కులను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో తిరిగి సాధించామని టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావు అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఆయన పుట్టినరోజును కార్మికులు ఘనంగా నిర్వహించారు. వెంకట్రావును గజమాలతో సన్మానించారు. పారిశుద్ధ కార్మికులకు దుప్పట్లను పంపిణీ చేశారు. కార్మికుల పక్షపాతిగా హక్కుల సాధన కోసం సహాయ సహకారాలు అందిస్తానని వెంకట్రావు తెలిపారు. వాళ్ళందరికీ లైన్లోకి వచ్చినాక ఇస్తామమ్మా. ధన్యవాదాలు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సింగరేణి కార్మికులు ముందుండి 36 రోజులు సకల జనుల సమ్మెలో పాల్గొని సింగరేణి సంస్థలో ఒక్క బొగ్గు పిల్ల కూడా ఉత్పత్తి కాకుండా చూసింది. ఆనాడు చీకటి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది, మనకు తెలంగాణ ఇచ్చింది. మనకు తెలంగాణ రావటానికి సింగరేణి కార్మికుల వీరోచితమైన పోరాటం కూడా ఒక ముఖ్యమైనదని ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం. కాబట్టి మనకి కోల్ ఇండియా బొగ్గుగని కార్మికులకు లేనటువంటి అనేక డిమాండ్లు మనకి ఇచ్చింది. మీకు తెలుసు, దేశంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ, గవర్నమెంట్ కంపెనీలో కానీ, పబ్లిక్ అండర్టేకింగ్లో కానీ 60 సంవత్సరాలకు దాటి ఎక్కడా పనిచేసేటువంటి అవకాశం లేదు. అటువంటిది మనం కోరగానే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1 సంవత్సరం సర్వీసును పెంచి 61 సంవత్సరాలు పూర్తయ్యే వరకు పనిచేసుకునేటువంటి అవకాశాన్ని సింగరేణి కార్మికులకు కల్పించడం జరిగిందంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పబట్టే వచ్చింది. ఈ రకంగా ఎన్నో డిమాండ్లు వచ్చినాయి. తండ్రి కొడుకుల ఉద్యోగాలు సింగరేణి కాలనీస్లో 1981 సంవత్సరం జనవరి 29న మొదలైంది. దాని తర్వాత 20 సంవత్సరాలు ఆ ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆ ఉద్యోగాలు ఆగిపోయింది. దాని తర్వాత మళ్ళా 20 సంవత్సరాలకు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్తేనే కానీ మనకి తండ్రి కొడుకుల ఉద్యోగాలు రాలేదు. ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పటి వరకు 75 మెడికల్ బోర్డులు జరిగినాయి. సుమారు 10,500 మంది మెడికల్ బోర్డుకి అటెండ్ అయితే 7,500 మంది మెడికల్ ఇన్వాలిడేషన్ అయ్యారు. వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు దొరుకుతాయి. ఇప్పుడు 100 మంది వెళ్తే 175 మంది మెడికల్ ఇన్వాలిడేషన్ ఇస్తున్నారు. ఇక ముందు దీన్ని పెంచి 75, 85, 90% వరకు కూడా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన మనకు ఉంది. మరి సింగరేణి యాజమాన్యం ఒప్పుకుంటే మంచిదే, ఒప్పుకోకపోతే మరొకసారి మన యూనియన్ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ గారి నాయకత్వంలో కోల్ బెల్ట్ ఏరియా టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి మళ్ళా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు నెరవేర్చాలని ఆదిలాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ అన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. అర్హులకు లబ్ధి చేకూరే వరకు బీజేపీ పోరాటం చేస్తూనే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ ఒక్కరికి కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. అందుకొరకే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాకుండా ఆదిలాబాద్ జిల్లాలో ఎవరికైతే ఇల్లు లేవో, ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేదో
వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ కట్టియాలని ప్రతి ఒక్క లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి ఈరోజు దరఖాస్తు ఫారం తీసుకునే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆదిలాబాద్ ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఆదిలాబాద్ శాసనసభ్యులు జోగురామన్న గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎలక్షన్ల కన్నా ముందు 2018 ఎలక్షన్లో 2014 ఎలక్షన్లో చాలా గొప్పగా చెప్పిండ్రు, మాకొక్కసారి ఓటేసేదాలు మీ అందరికి డబుల్ బెడ్రూముల్లో అయిపోతాయి. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2 సార్లు ఓట్లేసింది, ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. అందుకే పేదవాళ్ళందరి తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. మీరు ఒక మానవతా దృక్పథంతో, ఒక పాజిటివ్ ఆలోచనతో దీన్ని ఆదిలాబాద్ మొత్తం కూడా సర్వే చేయించి, మీ దగ్గర సర్వే సమాచారం ఉన్నదని 7.5 సంవత్సరాల నుంచి చెప్తున్నారు, కానీ ఏ ఒక్కరికి కూడా ఇప్పటి వరకు ఒక ఇల్లు రాలేదు, ఇళ్ల స్థలాలు రాలేదు. అందుకొరకే ఆదిలాబాద్ లో మా సర్వే ప్రకారం, మేము అనధికారిక లెక్క ప్రకారం 13,400 మంది ఇల్లు లేని వాళ్ళు ఆదిలాబాద్ పట్టణంలోనే ఉన్నట్టు ఇప్పటి వరకు మాకు ఒక సర్వే జరిగింది. మరి ఈ దరఖాస్తులన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారికి అందిస్తాం. జిల్లా కలెక్టర్ గారు మానవతా దృక్పథంతో ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు మంజూరు చేస్తారని, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీడియా ద్వారా ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఇచ్చేటటువంటి దరఖాస్తు ఫారాలు ప్రతి ఇంటింటికి వచ్చి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీకు ఫారం ఇస్తాడు. మీరు చేయాల్సిందల్లా ఒకటి, ఆ ఫారం మొత్తం పూర్తిగా నింపి మాకు పంపించండి, మేము అధికారుల దగ్గరికి తీసుకెళ్లిస్తాం. తర్వాత మనమంతా కూడా కలిసి అధికారుల దగ్గరికి వెళ్తాం. కాబట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, 7.5 సంవత్సరాలు దాటిపోయింది, ఇక ఆలస్యం చేస్తే మంచి పద్ధతి కాదు. కాబట్టి వెంటనే డబుల్ బెడ్రూమ్ లేని వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇక నిర్మల్ రూరల్ మండలం సాకెర గ్రామంలో శ్రీ రమా సహిత సత్యనారాయణ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణం జరిగి 41 రోజులు పూర్తయిన సందర్భంగా ఆలయంలో మండల పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య పీఠాధిపతి శ్రీ వామనాశ్రమ స్వామీజీ హాజరయ్యారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ నిర్మల జిల్లా అధ్యక్షులు కిషన్, పట్టణ అధ్యక్షుడు ముత్యం సంతోష్ గుప్తా, ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. దేవతలందరూ కూడా ఎదురెదురుగా కూర్చొని అందరూ కూడా భోజనం చేస్తారు. మీకు ఈ కథ తెలుసు, కానీ ఇది యజుర్వేదంలో వచ్చేటువంటి కథ. తర్వాత ఆ పాతాళానికి వెళ్ళిన వాళ్ళకి వీలు కాదు, వాళ్ళు మాత్రం పైన కూర్చోవడానికి ఎగ్జామ్షన్. ఎందుకంటే గురువు గారికి పైన మనం ఎప్పుడు కూడా కూర్చోవద్దు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని అందరు కూడాను ఉండాలని నేను చెప్పడానికి రావడం జరిగింది. అప్పుడు కూడాను చాలా మంది భక్తులు స్వామివారి వద్దకు ఇచ్చేసి వారి ఆశీస్సులు పొందడం జరిగింది. అంటే ఇంత పెద్ద ప్రమాణంలో అప్పుడు కార్యక్రమం జరగలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి వచ్చింది. ఆ కారణంతో సుమారు 500కు వస్తామని చెప్పాను. వచ్చేటప్పుడు 8 నెలలు. కానీ పూజ అయ్యేటప్పుడు సుమారు 12:30 మనల్ని సృష్టించి పాతాళానికి పంపించారు. కానీ దేవతని సృష్టించి స్వర్గలోకానికి పంపించారు, స్వర్గలోకాన్ని ఇచ్చారు.
మనకు ఇక బాధ స్వర్గంలాగే సుఖం ఉండదు, చీకటి ఉంటాయి పాతాళంలో. అలాగే స్వర్గంలో ఉండేటువంటి సుఖాలు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో బీఎస్పీ డీజీపీఏ సెక్టార్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ పి శ్రీనివాస్ పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో బీఎస్పీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు జి రమేష్, మండల అధ్యక్షుడు కె ఉపేందర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దిలాలి బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం, దిలాలి బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం. జై భీమ్. కోదాడ నియోజకవర్గ మండలాల సుడిగాడి పర్యటన భాగంగా ఈరోజు చిలుకూరు మండలంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామానికి బీఎస్పీ జెండా పండగ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా ఈ చిలుకూరు మండల సమావేశం నిర్వహించుకోవడం, మంచిగా స్పందన రావడం, బీఎస్పీ పార్టీని రానున్న రోజుల్లో ఖచ్చితంగా కోదాడ నియోజకవర్గాల్లో జెండా ఎగరేస్తాం అనే దృఢ సంకల్పంతో ముందు సాగే విధంగా ప్రతి కార్యక్రమం తీసుకుంటాం. పార్టీ నిర్మాణానికి, అదేవిధంగా పార్టీ నిర్మాణం తర్వాత ఈ ప్రభుత్వం కానీ ఈ అరాచక శక్తులు చేసే అరాచకమైన కార్యక్రమాలని పోరాటం దిశగా ముందుకు తీసుకుపోయే విధంగా బహుజన్ సమాజ్ పార్టీ ముందు కార్యాచరణ ఏర్పాట్లో భాగంగా ఈరోజు చిలుకూరు మండలంలో పెద్ద ఎత్తున బీఎస్పీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఉపేంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్. అందరికీ జై భీములు. ఈరోజు చిలుకూరు మండలం బహుజన్ సమాజ్ పార్టీ రివ్యూ మీటింగ్ చిలుకూరులో ఉపేంద్ర గారి యొక్క అధ్యక్షతన జరిగింది. ఈరోజు కార్యాచరణ ఏం తీసుకున్నామంటే, బహుజన్ సమాజ్ పార్టీ కోదాడ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో జెండాలు ఎగరవేయాలని గద్దెలు కట్టి బహుజన్ సమాజ్ పార్టీ యొక్క జెండా పండుగ జరిగినటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రానున్నలలో బహుజన్ సమాజ్ పార్టీ వ్యాప్తి కొరకు మేమంతా కృషి చేస్తామని వచ్చినటువంటి కార్యకర్తలంతా కూడా బలంగా చెప్పడం జరిగింది. అదే పందాలు సెక్టర్ కమిటీస్ గురించి వివిధ రకాలుగా మాట్లాడటం జరిగింది. ఈరోజు వివిధ రకాలుగా బలమైనటువంటి నాయకత్వం బహుజన్ సమాజ్ పార్టీకి దొరికింది. మా కోదాడ నియోజకవర్గంలో పిల్లుట్ల సీనన్న, అదేవిధంగా పంగు రమేష్ అన్న, వారి యొక్క ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీ బలపడుతున్నటువంటి మాట వాస్తవమని తెలియజేస్తూ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కోదాడ నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ రానున్న అసెంబ్లీ ఎలక్షన్లో గెలిపే దిశగా మేము ప్రయాణం చేసి బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుని గెలిపించి అసెంబ్లీలోకి కోదాడ నుంచి ఒక వ్యక్తిని పంపిస్తామని ఈ సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జిగా తెలియజేస్తూ జేవీఎంతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంట, ఇల్లంతుకుంట మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. డిజిటల్ సభ్యత్వ నమోదు చేపట్టారు. ముఖ్య అతిథిగా వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బల్మూరి వెంకట్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రాబ్లం ఏంటో దాని గురించి చెప్పమంటే మనం మాట్లాడతలేము. మన దాని గురించి ఏదో ఒక సమస్య ఉన్నప్పుడు ఇప్పుడు ఒకరికి ఒక ఇష్యూ ఉంది, అందరికీ ఒకటే ఇష్యూ ఉంటుంది. చెప్పినప్పుడు మనం వింటే ఇంకొకరికి అర్థమైపోతుంది, సమస్యలు రిజాల్వ్ అవుతాయి. ఇంకోటి, ఇప్పుడు ఇంకెవరికి రాలేదనే దాని గురించి లిస్ట్ తీసుకునేది. ఇప్పుడు తీసుకుంటున్నారు, ఇప్పుడు అదే కదా ఒక్కొక్కరు మాట్లాడి తీసుకునేది. ఇప్పుడు మీ విలేజ్ ఎవరికి ఇచ్చారు అని ఎవరికి ఇచ్చారు మలేషియా తీసుకుని అది కూడా పెట్టుకోండి. వారికి కూడా ఫోన్ ఇప్పుడు మొదలు
అమలు చేయడం జరుగుతుందో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 33 లక్షల ఎన్రోల్మెంట్ ఇస్తామని వాగ్దానం చేసుకొని ఒక టార్గెట్ పెట్టుకొని మేము ముందుకు పోతా ఉన్నాం. దానిలో అంతర్భాగంగా ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని మెంబర్ కోరుతా ఉన్నాం. మెంబర్షిప్ లో కీలకంగా మండలంలో ఉన్నటువంటి అధికారి ఎవరైతే ఎన్రోలర్ ఉన్నారో బూత్ ఎన్రోలర్ అపాయింట్ చేస్తాడు. బూత్ ఎన్రోలర్ లింక్ పంపుతాడు. ఆ బూత్ ఎన్రోలరు సభ్యులను ఎన్రోల్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం వేగవంతం చేయడానికి మా మిత్రుడు మరి పల్మూరు వెంకట గారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు కలిగించడానికి మరి పిసిసి సెక్రటరీ అయినటువంటి కోటేశ్వరరావు ఇక్కడికి రావడం జరిగింది. మరి సదానందం గారి నాయకత్వంలో మరి సారంగపాటి గారి నాయకత్వంలో అధ్యక్షురాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం. ఈ దేశంలో అంతకన్నా గొప్ప గౌరవం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాలను మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా కలుపుకొని పోయి ఈ దేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేటువంటిది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళకి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి అనేక రకాల రిజర్వేషన్లు ఇచ్చి ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్నా, మీరు అక్కడ కూర్చున్నా, ఇది కాంగ్రెస్ పార్టీ భిక్ష అనేటువంటి మాట ఈ సందర్భం గుర్తు చేస్తూ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొర్లచెర్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం 2వ మహాసభను జిల్లా అధ్యక్షుడు నెల్లూరి నాగేశ్వరరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తమ్మెర విశ్వేశ్వరరావు పాల్గొని రైతు సంఘం జెండా ఎగురవేసి సభను ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణలో రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సుధాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్, జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి మేక వీరన్న, సిపిఐ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఈ దేశంలో ఉండవన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో లక్షల కోట్లు వెచ్చించి ఈ దేశ ప్రజల యొక్క రక్తమాంసాలతో ఈ దేశంలో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం కావాలి, మనల్ని మనం పరిపాలించుకోవడానికి చట్టాలు కావాలి, మనం చేస్తున్నటువంటి రాజ్యాంగం ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నేతృత్వంలో జరిగినటువంటి రాజ్యాంగం ఇవాళ రాజ్యాంగాన్ని అమలు చేయనటువంటి ప్రభుత్వాలు ఇవాళ 2019లో ఈ దేశంలో కరోనా మహమ్మారి వచ్చి లక్షలాది మంది ప్రజానికం చనిపోతూ ఉంటే నీరు చరిత్రవర్తి పీడలు వాయించినట్టుగా నరేంద్ర మోడీ ఈ దేశంలో పూలు చల్లండి, తాళాలు తప్పట్టు మనం ఏమంటున్నటువంటి పల్లెలు పట్టుకొని డప్పులు కొట్టండి, ఇవి తప్ప ఏమి చేసినా పూలు చల్లవని పద్ధతిలో నీరు చక్రవర్తిలా ప్రవర్తించారు. కానీ ఈరోజు వార్త చూస్తే ఒక నిజం వెలుగులోకి వస్తూ ఉంది. ఈ దేశంలో కరోనా వల్ల 32 లక్షల మందికి పైగా అనధికారికంగా చనిపోయినట్టుగా లెక్కలు చేస్తూ ఉంటాయి. అంటే 32 లక్షల కుటుంబాలు అంటే దాదాపు 1 కోటి కుటుంబాలు, అంటే 1 కోటి మందికి ఇవాళ సంక్షోభంలో పడిపోయినట్టు అర్థం. మరొక పక్కన ఈ దేశంలో కరోనా వల్ల కార్పొరేట్ సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళు లేదా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాల నుంచి తీసివేయబడ్డారు. ఫలితంగా ఈ 7 ఏళ్ల కాలంలో 5 కోట్ల మంది ఉద్యోగం చేస్తున్న వాళ్ళు నిరుద్యోగుల జాబితాలో చేరిపోయారు. ఇవాళ 20 కోట్ల మందికి పైగా ఈ దేశంలో నిరుద్యోగంతో బాధపడతా ఉన్నారని చెప్పి లెక్కలు వస్తూ ఉన్నాయి. అసంఘటిత కార్మికులకు ఇవాళ చట్టాలన్నీ కూడా కార్పొరేట్లకు అనుకూలంగా మార్చివేసి
కనీస వేతన చట్టం అమలు కాబట్టి రైతాంగాన్ని గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం చేసుకునే 65% మంది ప్రజానికాన్ని టార్గెట్ లక్ష్యం చేసుకొని వారి భూములన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడానికి 3 నల్ల వ్యవసాయ చట్టాలు. హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్ మణికొండలో కృషి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు రూపారెడ్డి ముగ్గుల పోటీలను నిర్వహించారు. చిన్నారులు యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలలో మహిళలు రంగవల్లులతో ఆకట్టుకున్నారు. ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరయ్యారు. పోటీలో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. ముందుగా ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. వాళ్ళందరూ పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో నవ్వుతూ సకల కాలాలు వాళ్ళు సంతోషంగా ఉండాలని మణికొండ మున్సిపల్ అధ్యక్షురాలు పట్ల రూపారెడ్డి గారు కోరుతున్నారు. ఇవాళ మణికొండలో మహిళలందరికీ ముగ్గుల కాంపిటీషన్ అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్కడ పోయినా బిల్డింగ్లు అది ఇంకా ఇండిపెండెంట్ హౌసెస్ అట్లా ఉన్నా కూడా సామిడి జల్లి ముగ్గులు వేయడం అనేది చాలా తగ్గిపోయింది. అది పూర్వం మనం పెద్దలను మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తాత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత చక్కగా ఆడుకొని సామిడి జల్లి ముగ్గులేసి అలుక్కొని కలర్స్ నింపి ఇంటింటికి వెళ్ళి చూసి ఎంతో ఆనందించే వాళ్ళం. అటువంటి మళ్ళీ ఈరోజు మా మణికొండలో మేము చూడడం జరిగింది. ఇవాళ మణికొండలో అందరికీ ముగ్గుల కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఒక మంచి కాన్సెప్ట్స్, మంచి థీమ్స్, ఒక అవేర్నెస్ ఇచ్చే విధంగా ముగ్గులను వేసి వాళ్ళు నిజంగా అందరినీ అబ్బురపరిచే విధంగా వాళ్ళు ఇవాళ ముగ్గులు వేయడం జరిగింది. నిజంగా ఇటువంటి మహిళలకు అందరికీ ఎంతో ప్రతిభ ఉంటుంది. ప్రతి మహిళకి ఎంతో ప్రతిభ ఉంటుంది. వాళ్ళకి ఏదో రూపంలో ఒక అవకాశాన్ని కల్పించడం అనేది గొప్ప విషయం. అటువంటి అవకాశాన్ని కృషి ఫౌండేషన్ వాళ్ళు రూపారెడ్డి గారు వాళ్ళ బృందం అంతా కూడా ఎంతో సంతోషంగా సంక్రాంతి పండుగ సందర్భంగా బతుకమ్మ ముగ్గుల పోటీలు ఎంతో ఆనందంతో చేయడం చూస్తున్నాం. మనం అందరం ఇక్కడ చూసిన తర్వాత చిన్నతనంలో మనం అందరం కూడా ఇంటి మూట అప్పుడు పెంకలు చిన్న చిన్న ఉండేవాళ్ళు. వాటి మీద సాంతి అల్లుకొని తెల్లారితల ముగ్గులు వేసి ఆడబిడ్డలందరూ నా ముగ్గు బాగుందా నా ముగ్గు బాగుందా ఇంటి తిరుగుకుంటూ చూసుకొని సంతోషపడేవాళ్ళు. కానీ ఈరోజు ఇక్కడ రూపారెడ్డి గారు వాళ్ళ బృందం అంతా కూడా ఈ మణికొండ గ్రామంలో పెట్టి రోడ్డు మీద చూసుకుంటూ వచ్చినాం. మనం అందరం కూడా ఎంతో ఆనందంతో ఆడబిడ్డలంతా సంతోషంతో నేనేయాలి పోటీతత్వంగా వేయడం చాలా సంతోషం చూసినాం. ఎవరు ఎక్కువ తక్కువనే కాదు, అందరూ కూడా సంతోషంతో వేయడం చాలా సంతోషం. ముఖ్యంగా దానికి కమిషనర్ గారు, మా సిఐ గారు, మేమందరం మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా కౌన్సిలర్లు అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది. దానికి మేమందరం కూడా పోటీలకు ఎవరైతే మంచిగా చేసారో వాళ్ళకు 2-3 ప్రైజులు 1-2-3 ఇచ్చినాం. వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ప్రైజులు అనేది కాకుండా పండుగ మనం ఏం చేసినాం, ఏ విధంగా చేసినాం, మన తెలంగాణలో సంక్రాంతి పండుగ ఏ విధంగా జరుపుకున్నాం అనేది ఈ మణికొండ గ్రామంలో కూడా మహిళలందరూ కూడా ఒక ఐకమత్యంతో దసరా పండుగ కానీ ఏ పండుగనే కానీ మనం దసరా పండుగ కూడా చూసినాం. చాలా బతుకమ్మలు చేసాం, పోటీతత్వంగా మంచి బతుకమ్మలు చేసినారు. ఈ రోజు కూడా రూపారెడ్డి గారు చేయడం చాలా సంతోషం. దానికి మేము కూడా అందరం రావడం మాకు కూడా ఆనందం. ముందుగా పండుగ సంక్రాంతి కింద పండుగ కలుసుకోవాలి మనందరూ కూడా శుభాకాంక్షలు. ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు అందరం కూడా ఒక అక్క. జూబ్లీహిల్స్ కృష్ణకాంత్ పార్క్ వద్ద ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో పతంగుల పంపిణీ చేశారు. నియోజకవర్గ కార్పొరేటర్లకు టీఆర్ఎస్ నాయకులకు గులాబీ పతంగులు అందించారు. సీఎం కేసీఆర్ రైతు బంధు విడుదల చేసిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయిపోతే ముందర పోకే తీసుకోలే ఓకే. నెక్స్ట్ వెంగళరావు నగర్ వాళ్ళందరూ
అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో మరి రైతు బంధు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అది రైతు బంధు విషయంలో దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 50,000 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ సందర్భంగా అందరం కూడా ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు అందరం కూడా ఈ 50,000 కోట్లు రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి సంబరాలు జరుపుకుంటున్నాం. ఈ సంబరాలు జరుపుకునే సందర్భంగా మరి మా అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో జూబ్లీస్లో ఇది హైదరాబాద్ నగరం కాబట్టి ముగ్గుల పోటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా సంక్రాంతి పండుగ అంటే హైదరాబాద్ నగరానికి చాలా పెద్ద పండుగ సంక్రాంతి. ఒకప్పుడు మేము చిన్నప్పుడు 3 నెలల ముందు నుంచే పతంగులు పేలాస్తాం, 3 నెలల ముందు నుంచే గాలిపటాలు ఎగరేస్తాం. మరి అంత పెద్ద పండుగ సంక్రాంతి. మరి రైతులకి సాంఘీభావం తెలుపుతూ ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వాగ్దానాలు నెరవేర్చాలన్న బీజేపీ, నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్. సూర్యాపేటలో బీఎస్పీ డీజీపీఏ సమావేశం, ప్రతి కార్యకర్త పని చేయాలన్న నాయకులు. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ సమావేశం, డిజిటల్ సభ్యత్వ నమోదు నిర్వహణ. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం 2వ మహాసభ, ప్రతి ధాన్యపు గింజను కొనాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.